Hi, good morning everyone. This is Ravi Kumar Kaduduri, lecturer in zoology, JVR Government Degree College, Sattupalli. Let us మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి సెల్ బయాలజీలో ఉండేటువంటి వేరియస్ టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. లాస్ట్ వీడియో లోపల కూడా క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ మీద ఉండేటువంటి వీడియో గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇన్ దిస్ వీడియో ఈ వీడియో లోపల మనం కింద టైటిల్ చూడొచ్చు. యూ కెన్ సీ ద టైటిల్ నేమ్ ఆఫ్ టాపిక్. యూ కెన్ సీ ద టైటిల్ నేమ్ ఆఫ్ టాపిక్. సీ వన్ సెకండ్. అండ్ దట్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ లాస్ట్ క్లాస్ లోపల మనం క్రోమోజోమ్ యొక్క వేరియస్ ఆర్గనిజమ్స్ లోపల క్రోమోజోమ్ నెంబర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ హప్లాయిడ్ తర్వాత డిప్లాయిడ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ హప్లాయిడ్, 2n నెంబర్ని మనం డిప్లాయిడ్ అంటాం. ఏ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం హప్లాయిడ్ అని చెప్పుకుంటాం. హప్లాయిడ్ అన్నది కేవలం గ్యామెట్స్ లోపల జర్మినేషన్ జరిపేటువంటి సెల్స్ లోపల మాత్రమే హప్లాయిడ్ నేచర్లో ఉంటుంది. అండ్ డిప్లాయిడ్ నేచర్ ఏదైతే ఉంటుందో ఆల్ ఎనిమల్స్ లోపల డిప్లాయిడ్ నేచర్ ఉంటుంది. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనం కనుక చూసినట్లయితే ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ డిపెండ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ని మనం అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్స్ ఆఫ్ క్రోమోజోమ్ ఆర్ డివైడెడ్ ఇన్ ఫర్ 4 కేటగిరీస్. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. 4 కేటగిరీస్గా వీ డివైడెడ్. సో దేన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డివైడ్ చేసుకున్నాము అంటే క్రోమోజోమ్ సెంటర్లో ఉండేటువంటి సెంట్రోమియర్ అనేటువంటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ లోపల యూ కెన్ సీ దిస్ ఈజ్ అండ్ సెంట్రోమియర్. ఇక్కడ ఒక క్రోమాటిడ్ బావు, ఇక్కడ ఒక క్రోమాటిడ్ బావు, అండ్ దిస్ ఏరియా, అండ్ ఆల్సో ఇక్కడ మనకు 4 క్రోమాటిడ్ ఉంటాయి. ఆ 4 క్రోమాటిడ్ ఏరియా లోపల ఈ సెంటర్లో ఉండేటువంటి కైనటోకోర్స్తో ప్రోటీన్స్తో ఏర్పడ్డటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ మనం సెంట్రోమియర్ అంటాం. ఆ సెంట్రోమియర్ యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని వీఆర్ డివైడెడ్ ఇంటూ ద 4 టైప్స్ అని చెప్పుకున్నాం. సో మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్లోసెంట్రిక్ అండ్ టీలోసెంట్రిక్. ఫస్ట్ వన్ మెటాసెంట్రిక్, సెకండ్ వన్ సబ్ మెటాసెంట్రిక్, థర్డ్ వన్ యాక్రోసెంట్రిక్ అండ్ ఫోర్త్ వన్ టీలోసెంట్రిక్. దెన్ వీఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ది 4 టైప్స్గా మనం ఇక్కడ చూసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఇమేజ్ లోపల ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ని ఇక్కడ చూసినాం, అండ్ సబ్ మెటాసెంట్రిక్ యొక్క క్రోమోజోమ్, అండ్ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అండ్ టీలోసెంట్రిక్ క్రోమోజోమ్. యూ కెన్ సీ 1 2 3 4 ఏదైతే నెంబర్ ఉన్నదో ఇక్కడ 1 గాను, ఇక్కడ 2 గాను, ఇక్కడ 3 గాను, దిస్ ఈజ్ అండ్ 3, దీస్ ఆర్ 4. ఇట్లా 4 క్రోమోజోమ్స్ని మనం వేరియేషన్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ దేర్ సెంట్రోమియర్ అనేటువంటి పొజిషన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ ద సెంట్రోమియర్ అండ్ డిజిగ్నేషన్, మెటాఫేజ్లో ఉండేటువంటి దాని షేప్, మెటాఫేజ్ తర్వాత అనాఫేజ్లో ఉండేటువంటి దాని షేప్ ఎట్లా అంటే ఆ క్రోమోజోమ్ డివైడ్ అవుతుంది కదా, డివైడ్ అయినప్పుడు దాని షేప్ ఎట్లా ఉంటుంది. దెన్ దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ యూ కెన్ సీ ద పిక్చర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం. సో దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియా ఏదైతే ఉంటుందో దీన్ని మ్యాగ్నిమైజ్ కనుక చూసినట్లయితే ఓకే యూ కెన్ సీ హియర్ మ్యాక్సిమైజ్ చేసి కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఓకే దెన్ మిడిల్ సెంట్రోమియర్ కనుక మిడిల్లో ఉంటే వాటిని మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అన్నాం. ఆ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్లో సెంట్రోమియర్ ఉంటే దాన్ని మెటాసెంట్రిక్ అని చెప్పుకున్నాం. సిస్టర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 2 సెపరేట్గా అంటే ఒకే లెంత్లో ద సెంట్రోమియర్ విల్ బి ఎట్లా ఉంది మెటాఫేజ్ లోపల ద సెంట్రోమియర్ ఈజ్ సెంటర్లో ఉంది. దెన్ తర్వాతకి అనాఫేజ్ లోపల కనుక చూసినట్లయితే ఇదొక సెల్ గాను డివైడ్ అయింది, అండ్ దిస్ వన్ ఆల్సో ఒక సెల్ గాను డివైడ్ అయిపోయింది. ఇందులో అనాఫేజ్ లోపల వీటి స్ట్రక్చర్స్ కనుక చూసినట్లయితే ఆర్ వి షేప్డ్, ఏ షేప్లో ఉన్నాయి, వి షేప్లో ఉండేటువంటి క్రోమోమియర్స్ని మనం అక్కడ చూసినాం. నెక్స్ట్ దెన్ సబ్ మెటాసెంట్రిక్ కనుక చూసినట్లయితే బిట్వీన్ ద మిడిల్కి కొంచెం 75% ఏరియా లోపల అండ్ ఆల్సో 25% ఇంకొక ఏరియా లోపల సెంట్రోమియర్ కనుక ఉన్నది కాబట్టి వాటిని మనం దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమని చెప్పుకున్నామనంటే సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అనుకో.
ఈ సబ్ మెటాసెంట్రిక్స్ క్రోమోజోమ్ లోపల పీ ఆర్మ్, ఇక్కడ యూ కెన్ సీ దిస్ పీ ఆర్మ్ ఏదైతే షార్టర్గా ఉంది అండ్ క్యూ ఆర్మ్ ఏదైతే ఉందో లాంగర్గా ఉంది. సో షార్టర్ పీ ఆర్మ్స్ ఇక్కడ వీటి యొక్క స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే యూ కెన్ సీ దట్ స్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లుక్ లైక్ ఎట్లాంటి షేప్స్ని కలిగి ఉన్నాయి, ఎల్ షేప్స్ని కలిగి ఉన్నాయి. దే ఆర్ ఇన్ ఎల్ షేప్స్, ఎల్లో ఉండేటువంటి స్ట్రక్చర్స్ కలిగి ఉన్నాయి. సో వాటిని సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని చెప్పుకున్నాం. సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అనాఫేజ్ లోపల మైగ్రేట్ అవుతాయి, అంటే దే ఆర్ స్ప్లిట్టింగ్, విడిపోవడం జరుగుతుంది. ఆ మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓకే, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ and also fourth one. Okay, the very close to the telo end part లోకి, అంటే టీలోమియర్ యొక్క అంటే నాట్ టీలోమియర్ ఎండ్ పార్ట్ లోపల కనుక ఉంది కాబట్టి వాటిని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అన్నాం. ఈ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ లోపల కనుక చూసినట్లయితే యూసీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సెంట్రోమియర్, ఒకవైపు పీ హార్మ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వెరీ షార్టర్గా ఉన్నాయి అండ్ క్యూ హార్మ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ లార్జర్గా ఉన్నాయి. దెన్ షేప్ వచ్చేసి దేర్ ఆల్సో ఏ స్పెషల్ అనాఫేజ్ లోపల ఒక షేప్ రావు. దెన్ ద ఎండ్ పార్ట్ లోపల కనుక సెంట్రోమియర్, ఎట్ ద ఎండ్ పార్ట్ లోపల కనుక సెంట్రోమియర్ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ టీలోసెంట్రిక్ అని చెప్పుకుంటాం. టీలోసెంట్రిక్ కనుక చూసినట్లయితే దే లుక్ లైక్ ఐ షేప్ని డిస్టింగ్విష్ చేసేటట్టుగా ఉంటాయి. యూ కెన్ ది 4 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి మెటాసెంట్రిక్, సెకండ్ వన్ సబ్ మెటాసెంట్రిక్ అండ్ థర్డ్ వన్ యాక్రోసెంట్రిక్, ఫోర్త్ వన్ టీలోసెంట్రిక్. ఓకే, యూ కెన్ సీ ఇక్కడ మనం 4 ఇమేజెస్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. లెటస్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ అండ్ క్రోమోజోమ్స్ని మనం కనుక చూసినట్లయితే మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోమోజోమ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. యూ కెన్ సీ దస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోమోజోమ్స్, కొన్ని లాంగర్గా ఉన్నాయి, కొన్ని షార్టర్గా ఉన్నాయి, కొన్నిటి సెంట్రోమియర్స్ సెంటర్లో ఉన్నాయి, కొన్నిటి సెంట్రోమియర్స్ మిడిల్ ఎట్ బాటమ్ మిడిల్లో ఉన్నాయి. అండ్ దట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ వీ డిస్కస్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే యూ కెన్ మనం ఇక్కడ దిస్ ఈజ్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ద మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఆర్ ద సెంట్రోమియర్స్ అక్కర్స్ ఇన్ ద సెంటర్, ఐదర్ ద 2 ఆర్మ్స్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి. సి the metacentric chromosomes are V-shaped during the anaphase movement. Anaphase మూమెంట్లో ఎట్లా ఉన్నాయి, V-shapedగా ఉన్నాయి. సో దట్ ఈజ్ అ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. తర్వాత సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్, ద సెంట్రోమియర్స్ ఆర్ లొకేటెడ్ వన్ సైడ్ ఆఫ్ ద సెంటర్ పాయింట్, ఐదర్ ద సెంట్రోమియర్ ఆఫ్ సబ్ మీడియన్ టు ఆల్ డివైస్ సెంట్రోమియర్స్ ఇంటూ 2 ఈక్వల్ ఆర్మ్స్. దే ఆర్ ఎట్లా ఉంటాయి, దే ఆర్ ఎల్ షేప్లో ఉంటాయి. ఇవి ఏమో అనాఫేజ్లో V షేప్లో ఉంటాయి అండ్ దీస్ ఆర్ ఇవి ఎట్లా ఉంటాయి, ఎల్ షేప్లో ఉన్నాయి. దెన్ యాక్రోసెంట్రిక్ ఆర్ సబ్ సీలోసెంట్రిక్ ఆర్ సబ్ టెర్మినల్ సెంట్రోమియర్స్ అంటారు. ద సబ్ టెర్మినల్ సిచ్యువేటెడ్ ఆల్మోస్ట్ నియర్ టు ద వన్ ఎండ్ ఆఫ్ ద క్రోమోజోమ్, ఐదర్ ద సెంట్రోమియర్ ఆఫ్ సబ్ టెర్మినల్ ఇన్ పొజిషన్ దట్ గివ్స్ టు ద ఆర్మ్స్ one acceptably shorter and one acceptably longer. The acrocentric chromosomes looking like J shape. They look like J shape in the anaphase. The chromosome at locust and also chromosomes in grasshoppers, you can see the acrocentric type of chromosomes ni manam akkada chudochu. Then in some chromosomes, however, the centromeres appears to be located at the end of the chromosomes. Either the position is normally occupied the one side of the 2 telomeres. These type of arms are looking like the equal length of chromosomes and they are look like I shape లోపల మనకు అవపడతాయి. I shape అంటే పైన కూడా ఇట్లా టీలోమియర్ ఉన్నట్టుగా అవపడుతుంది. దెన్ దీస్ ఆర్ ద మనం బేసిక్గా V షేప్లో, ఎల్ షేప్ అండ్ J షేప్, I షేప్ ఏదైతే ఉన్నాయో దీస్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అనాఫేజ్ లోపల క్రోమోజోమ్ డివైడ్ అయినప్పుడు వాటి యొక్క పొజిషన్ బేస్ చేసుకొని మనం అట్లా షేప్స్ ఇచ్చుకున్నాం. ఇట్స్ నాట్. దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ మే బీ అపియర్స్ రాడ్ షేప్. యాక్రోసెంట్రిక్ ఎట్లా అవపడతాయి, దే లుక్ లైక్ రాడ్ షేప్ అండ్ T షేప్ ఇన్ అనాఫేజ్. టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఈజ్ రేర్ అక్కర్స్. ద సీలోసోమ్ ఎగ్జిస్ట్ on normally certain species and homologizing protozoans also. Homologized holomastigoporans. What are there? Holomastigoran protozoans మాత్రం చూడొచ్చు. దట్స్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన holomastigoporans, holomastigofora. ఓకే,
దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే ఇంకొక టాపిక్ గురించి మనం డిస్కషన్ చేయాల్సినటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ క్యారియోటైప్స్. వాట్ ఈస్ దట్? క్యారియోటైప్. యూ కెన్ సీ ద క్యారియోటైప్. Karyotype is organized profile of chromosome. You can see underline this word, profile. Karyotype is organized by the profile of chromosome, which are the chromosome arranged according to the size and position of the centromere or number from the arrangement from the larger to the smaller. సో టోటల్ ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ని కనుక క్లియర్గా కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఏ క్యారియోటైప్ ఈజ్ an organized profile of chromosome. In such chromosomes are arranged according to their size. అంటే ఇక్కడ చూడండి, యూ కెన్ సీ ద స్ట్రక్చర్. ఏలో ఒక సైజు ఉన్నాయి, అండ్ బిలో ఒక సైజు ఉన్నాయి, సిలో ఒక సైజు ఉన్నాయి, డిలో ఒక సైజు ఉన్నాయి, ఈలో దెర్ ఈజ్ అ సైజ్. అండ్ ఆల్సో సైజ్ అని చెప్పుకున్నా అకార్డింగ్ టు దేర్ సైజ్. అండ్ నెక్స్ట్ ఇది సైజ్ అన్నది ఒక పాయింట్. అండ్ పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్ యూ కెన్ రైట్ డౌన్. పొజిషన్ ఆఫ్ ద సెంట్రోమియర్ యొక్క పొజిషన్ అన్నది కూడా ఇక్కడ, అంటే సెంట్రోమియర్ సెంటర్లో ఉంటే మెటాసెంట్రిక్ అన్నాం, బిట్వీన్ మిడిల్లో కనుక ఉంటే సబ్ మెటాసెంట్రిక్ అన్నాం, ఒకవేళ ఎండ్ లోపలికి కనుక ఉంటే దట్ ఈజ్ కాల్ యాజ్ యాక్రోసెంట్రిక్ అన్నాం, లేదు ఎడ్జెస్లో కనుక ఉన్నట్లయితే దట్ ఈజ్ టీలోసెంట్రిక్ అన్నాం. అంటే దాని యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మాడిఫై చేయడం జరిగింది. సో దట్ అయితే ది అరేంజ్మెంట్ ఆఫ్ ఏదైతే మనం ఇక్కడ వర్డ్లో ఏదైతే చెప్పుకున్నాం, ఏ క్యారియోటైప్ ఈజ్ an organized profile of chromosome. In such of chromosomes are arranged according to their size, position and centromeres or membrane from the largest to smallest. ఫస్ట్ ఏమో లార్జర్ వన్స్ని రాసుకుంటాం, అండ్ లాస్ట్కి వచ్చేటరికి వెరీ షార్టర్ వన్స్ని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. సో ద karyotype, a karyotype is a characteristic chromosome and complement of eukaryotic species. eukaryotic species లోపల ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ తర్వాత నెక్స్ట్ కనుక చూసినట్లయితే ద బేసిక్ యూ కెన్ సీ ఇక్కడ ఉన్నాం వేర్ వీఆర్. The basic number of chromosomes of the somatic cells are an individual species is called as somatic number, are designed into the 2n. In normal diploid organism, autosomal chromosomes are present only. Autosomal chromosomes ఏవైతే ఉన్నాయో you can see this is an autosomal chromosomes అంటాం, A6 chromosomes ని. అండ్ మిగతా ABC నుంచి G వరకు ఉండేటువంటి టోటల్ క్రోమోజోమ్స్ని we call them as అల్లోజోమ్స్ అని చెప్పుకుంటాం. అండ్ వీటిని అన్నిటిని కూడా ఆటోజోమ్స్ అని చెప్పుకుంటాం. అల్లోజోమ్స్ లేకుంటే వీటిని సొమాటిక్ క్రోమోజోమ్స్ అని చెప్పుకుంటాం. సొమాటిక్ క్రోమోజోమ్స్ ఏవైతే దీస్ ఆర్ దైహిక కణాలను ఏర్పరిచేటువంటి కణాలు కాబట్టి వీటిని సొమాటిక్ ఆర్ దైహిక క్రోమోజోములు అని చెప్పుకుంటాం. దైహిక క్రోమోజోములు. దీస్ టూ ఇక్కడ రెండు ఏవైతే ఉన్నాయో, రెండు సెపరేటెడ్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు క్రోమోజోమ్స్ని మనం ఇక్కడ దిస్ కాల్డ్ యాజ్ సెక్సువల్ క్రోమోజోమ్స్ అని చెప్పుకుంటాం. ఆ సెక్సువల్ క్రోమోజోమ్స్ ఏదైతే ఉండదో XY రెండు క్రోమోజోమ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ లాస్ట్కి సెక్సువల్ క్రోమోజోమ్స్ని మనం క్యారియోటైప్ లోపల లాస్ట్ పొజిషన్ ఎంచుకుంటాం. దెన్ ఫస్ట్ వన్ లార్జర్ని, అంటే సోమాటోసైట్స్ లోపల లార్జర్గా ఉన్నవి, అండ్ గ్రాడ్యువల్లీ వాటి యొక్క సైజుని బేస్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే దాని సైజుని అరేంజ్మెంట్ చేసుకుంటూ వస్తాం. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే then in normal diploid the autosomal chromosomes are present in 2 copies. Sexual chromosomes may XX or may XY. XX and XY. ఫీమేల్ అయితేనేమో XX ఉంటుంది అండ్ మేల్ అయితేనేమో XY ఉంటుంది ఇన్ ద ప్రజెంట్ పేర్. ఇన్ హ్యూమన్ బీయింగ్ లోపల కనుక చూసినట్లయితే 2n నెంబర్ ఆఫ్ అంటే 46 chromosomes, the germ line of sex cells.
ద క్రోమోజోమ్ నెంబర్ ఈజ్ ఎన్ కనుక చూసినట్లయితే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. హాప్లాయిడ్ స్టేటస్లో ఎన్ అని చెప్పుకుంటాం, డిప్లాయిడ్ స్టేట్లో 2n అని చెప్పుకుంటాం. దెన్ యూ కెన్ సీ ఒక హ్యూమన్ మేల్కు సంబంధించినటువంటి క్యారియోటైప్ని, బికాజ్ ఇక్కడ మేల్ అని మనం ఎట్లా డిస్టింగ్విష్ చేస్తున్నాం అని అంటే ఇక్కడ XY అనేటువంటి క్రోమోజోమ్ ఉంది. సెక్స్ క్రోమోజోమ్ లోపల ఒకటి X క్రోమోజోమ్ ఉంది, ఇంకొకటి ఏముంది Y క్రోమోజోమ్ ఉంది. XY ఉన్నది కాబట్టి వీఆర్ లుకింగ్ ఎస్ ఇదేమో ఫస్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్, సెకండ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్, థర్డ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ 1Aకు సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. అండ్ ఆల్సో తర్వాత B క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. తర్వాతకి Cకి సంబంధించిన 6 నుంచి 12 వరకు ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్సో సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. అండ్ ఈకి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ అండ్ డీకి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ యాక్రోసెంట్రిక్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ సబ్ మెటాసెంట్రిక్. అండ్ ఆల్సో ఇక్కడ జీకి సంబంధించినవి కనుక చూసినట్లయితే యాక్రోసెంట్రిక్, అక్కడక్కడ యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అండ్ ఇది సెక్సువల్ క్రోమోజోమ్. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఆటోజోమ్స్ and numbered 1 to 22 are designed by their order and size, and last ki matram 21 and 22 chromosomes ఏవైతే ఉన్నాయో these chromosomes were very shorter, చాలా చిన్నగా ఉండేటువంటి క్రోమోజోమ్స్. దీస్ 2 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 21, 22 క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ 2 ఆటోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం షార్టర్ క్రోమోజోమ్స్ అంటాం. ద సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్లీ ఇన్ ద క్యారియోటైప్ లోపల కనుక వీఆర్ ప్లేసింగ్ అండ్ ద ఎండ్ పార్ట్ లోపల ప్లేసింగ్ చేస్తాం. దట్ ఈజ్ ఈ క్యారియోటైప్ లోపల ఎండ్ పార్ట్ లోపల పొజిషన్ చేస్తాం. దట్ ఈజ్ క్యారియోటైప్. వాట్ ఈజ్ క్యారియోటైప్ అని అంటే ద ప్రొఫైల్ ఆఫ్ ఏ పర్సన్ క్రోమోజోమ్స్ అరేంజ్డ్ బై ది సెంట్రోమియర్, దేర్ పొజిషన్ అండ్ దేర్ సైజ్ లార్జ్ టు స్మాల్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఆల్సో ఫీమేల్స్ అయితేనేమో అండ్ ఫీమేలా అనేటువంటి బేస్ చేసుకొని సెక్స్ క్రోమోజోమ్స్ అన్నిటిని కూడా మనం లాస్ట్కి ఫిల్ చేసేస్తాం. ఓకే, దట్ దిస్ వాజ్ అబౌట్ క్యారియోటైప్కి సంబంధించి. దెన్ తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ in which karyotype the chromosomes are lined to a long horizontal axis and shaped their centrosome. The individual chromosomes are dispatched to the ఇక్కడ మనం P arm Q arm గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ కనుక చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మెటాసెంట్రిక్ ఏమున్నాయి 1 to 3 and also 16 and PQR's arms are nearly equal. So వాటన్నిటి మెటాసెంట్రిక్ అన్న. సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ వచ్చి 2 నుంచి 6 and 10 and they are and acrocentric వచ్చేసి 14, 15, 21 and 22 are the acrocentric. Here దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసినామంటే క్రోమోజోమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ద 7 groups A, B, C, D, E, F and G. ఓకే, ఏ గ్రూప్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్గా ఉన్నాయి, సో దట్ కాల్డ్ యాజ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అన్న. దెన్ 4, 5 అయితే లార్జ్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్, ఆల్ సిమిలర్గా ఉన్నాయి. అండ్ సిలో 6 to 12 ఎక్స్ మీడియం సైజ్ అండ్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. అండ్ ఆల్సో డి లోపల కనుక చూసినట్లయితే 13, 14 అయితే మీడియం సైజ్ యాక్రోసెంట్రిక్ అండ్ క్రోమోజోమ్స్ అండ్ ప్లస్ శాటిలైట్ ఉంది అక్కడ గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అ పాయింట్, ప్లస్ శాటిలైట్ క్రోమోజోమ్స్ ఆల్సో. అండ్ 16, 18 షార్ట్గా ఉన్నాయి మెటాసెంట్రిక్, చిన్నగా ఉన్నాయి మెటాసెంట్రిక్ అని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో 19, 20 షార్ట్గా ఉన్నాయి మెటాసెంట్రిక్. అండ్ 21, 22 అండ్ వై క్రోమోజోమ్స్ ఆర్ యాక్రోసెంట్రిక్స్ అండ్ వై క్రోమోజోమ్ విత్ హ్యావింగ్ నో శాటిలైట్. కానీ ఈ రెండింటికి మాత్రం శాటిలైట్ ఉంది. సో శాటిలైట్కి సంబంధించి 13, 14, 15 అండ్ ఆల్సో 21, 22 అని మనం ప్రీవియస్ క్లాస్ లోపల కూడా వాట్ ఈజ్ శాటిలైట్ అనేటువంటి దాన్ని శాట్ క్రోమోజోమ్స్ అని వేటిని అంటాం అనేటువంటి వీడియోస్లో కూడా మనం దాన్ని ఇంతకుముందు వీడియో లోపల చూసినాం. సో ఇక్కడ మనం క్యారియోటైపిక్ లోపల కూడా దాని గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాతకి కనుక చూసినట్లయితే ఓకే, దిస్ ఈజ్ అండ్ అబౌట్ ద క్రోమోజోమ్స్ అరేంజ్మెంట్కు సంబంధించినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ద క్రోమోజోమ్స్ని క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఆ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి మ్యాటర్. సో
నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక యూ కెన్ సీ అనదర్ టాపిక్ ఏదైతే ఉంటుందో మనం ఇంకొక టాపిక్ గురించి డిస్కషన్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 20 minutes విల్ ఫినిష్. దెన్ అనదర్ 20 minutes వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జాయింట్ క్రోమోజోమ్స్. వాట్ ఆర్ జాయింట్ క్రోమోజోమ్స్? ఆర్ బృహత్ క్రోమోజోములు, లేకుంటే వీటిని రాక్షస క్రోమోజోమ్లు అనుకుంటాం. ఈ నేమ్ కనుక చూసినట్లయితే రాక్షస క్రోమోజోమ్లు అనేటువంటి నేమ్నింగ్ ఎందుకు వేయడం అయిందంటే దే లుక్ లైక్ జైగాంట్, ఒక విభిన్నమైనటువంటి కొత్త ఆకారంలాగా అవపడతాయి. సో కాబట్టి వాటిని ఏమన్నమంటే జైగాంట్ క్రోమోజోమ్స్ అనేటువంటి నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ కనుక చూసినట్లయితే అందులో ఈ జైగాంట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి పాలిటిన్ క్రోమోజోమ్స్, ఇంకోటి బాల్బానీ రింగ్స్, వాటిని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ని వీ కాల్ దెమ్ యాజ్ బాల్బానీ రింగ్స్ అండ్ బాల్బానీ ఫఫ్స్ అని కూడా అంటాం. ఇంకొకటి కనుక చూసినట్లయితే ల్యాంప్ బ్రష్, ల్యాంప్ని కడిగేటువంటి బ్రష్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉన్నది కాబట్టి దట్ ఈజ్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల జాయింట్ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లోపల కనుక చూసినట్లయితే, సో జాయింట్ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లోపల కనుక చూసినట్లయితే పాలిటిన్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ ఇక్కడ ఒక టర్మ్ మిస్ అయింది. అయ్యో, సో ఒక్క సెకండ్, ఇట్ కిడెంట్. ఓకే, మెనీ స్టాండ్స్, ఓకే, లైక్ అంతే కదా. వాట్ ఈస్ దట్? Polytin means many strand. Chromosomes are gigant chromosomes that are commonly found in salivary glands of Diptera larvae. Diptera larvae లోపల మనం ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ని యొక్క కామన్గా దాని యొక్క సలైవరీ గ్లాండ్స్, దాని యొక్క డిప్టెరా అనేటువంటిది ఆర్థ్రోపోడాకు చెందినటువంటి ఒక క్లాస్కు చెందినటువంటి ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్ యొక్క సలైవరీ గ్లాండ్స్ లోపల మనం ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్ చూడవచ్చు. హెన్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సలైవరీ గ్లాండ్ క్రోమోజోమ్స్ అని కూడా అంటాం. బికాజ్ ఎందుకు సలైవరీ గ్లాండ్స్ క్రోమోజోమ్స్ అని ఎందుకన్నామంటే బికాజ్ అది సలైవాలో ఐడెంటిఫై చేయబడ్డది కాబట్టి సలైవరీ గ్లాండ్ క్రోమోజోమ్. లైక్ దట్ దీన్ని దే వాజ్ డిస్కవర్డ్ బై బాల్బానీ అనేటువంటి సైంటిస్ట్. ద సైంటిస్ట్ నేమ్ వాజ్ బాల్బానీ. ఇన్ ద ఇయర్ 1881 ఇయర్ లోపల డిస్కవర్ చేసిండు. ద లార్జ్ సైజ్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ మెయిన్లీ లాంగిట్యూడల్ స్ట్రాండ్స్ కాల్డ్ క్రోమోనిమాటా. యూ కెన్ సీ ద పిక్చర్. ఇక్కడ మనం కింద కూడా ఒక పిక్చర్ని కనుక చూస్తున్నాం. ఆ పిక్చర్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద క్రోమోనిమాటాలు ఎట్లా ఉన్నాయి, లైక్ ఒక భయపెట్టే విధంగా జైగాంట్ లాగా, అంటే ఒక పెద్ద కాయం, అంటే బాడీ హెవీ వెయిటెడ్గా ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం జాయింట్ క్రోమోజోమ్ అనేటువంటి పాయింట్లోకి పోయే ముందు సో వాట్ ఈజ్ జాయింట్ క్రోమోజోమ్స్ అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలి. బేసిక్గా జాయింట్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్స్ని మనం ఎప్పుడు ఖచ్చితంగా చూడగలుగుతాము అనేటువంటి పాయింట్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు డిస్కషన్ చేసినాం. వెన్ సెల్ సైకిల్ జరిగేటప్పుడు మాత్రమే క్రోమోజోమ్స్ని అబ్జర్వ్ చేస్తాం. సెల్ సైకిల్ లోపల సెల్ డివిజన్, ఎస్పెషల్లీ డివిజన్ జరిగేటప్పుడు మాత్రమే మనం క్రోమోజోమ్స్ని చూస్తాం. ఆ డివిజన్ లోపల ఏ ఫేజ్ లోపల, మెటాఫేజ్ అండ్ అనాఫేజ్ లోపల వీ కెన్ సీ ద క్రోమోజోమ్స్ని చూస్తాం. మెటాఫేజ్ అండ్ అనాఫేజ్, ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ 4 phases ఉంటాయి. ఇక్కడ ప్రోఫేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ టీలోఫేజ్ ఉంటుంది. 1, 2, 3 and 4 phases ఉంటుంది. ఈ 2 phases లోపల మనం క్రోమోజోమ్స్ని క్లియర్గా చూసేటువంటి క్లారిటీ ఉంటుంది. సో అది జనరల్గా క్రోమోజోమ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అనేటువంటిది పాయింట్ మనకు క్లియర్గా తెలుసు సెల్ డివిజన్ జరిగి. కానీ ఈ జైగాంట్ క్రోమోజోమ్స్కి కనుక చూసినట్లయితే సెల్ సైకిల్ లోపల ఫస్ట్ ఇంట్రా ఫేజ్ ఉంటుంది అండ్ ఆల్సో మైటాటిక్ ఫేజ్ ఉంటుంది. ఈ ఇంట్రా ఫేజ్ అయితే ఉంటుందో అందులో G1 ఫేజ్ ఉంటుంది, S ఫేజ్ ఉంటుంది అండ్ G2 ఫేజ్ ఉంటుంది. ఈ ఇంట్రా ఫేజ్ లోపల ఎప్పుడు కూడా ఇందులో మెటబాలికల్లీ వర్కింగ్ జరుగుతుంది, కానీ క్రోమోజోమ్స్ అగుపడవు. ద క్రోమోజోమ్స్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్. అక్కడ ఏదో జరుగుతుంటుంది కానీ అక్కడ ఏం జరగనట్టుగా మనకు అవపడుతుంటుంది. ద క్రోమోజోమ్ సింథసిస్ అవుతుంటుంది, న్యూ DNA విల్ బీ ఫామ్ అవుతుంటుంది, బట్ అక్కడ ఏం జరగనట్టుగా మనకు విజిబుల్గా ఉంటుంది.
సో ఈ మైటాటిక్ డివిజన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫేజ్లో కానీ మెటాఫేజ్లో కానీ అనాఫేజ్లో కానీ టీలోఫేజ్లో ఈ 2 ఫేజ్ లోపల మనం క్రోమోజోమ్స్ చూస్తాం. దెన్ వాట్ ఈజ్ పాలిటిన్ క్రోమోజోమ్స్ అంటే జనరల్గా ఈ ఇంటర్ఫేజ్ లోపల మనం క్రోమోజోమ్స్ని చూడలేము, ఈ ఫేజ్ లోపల మనం క్రోమోజోమ్స్ని చూస్తాం అనేటువంటి కామన్ టర్మ్ ఇచ్చుకున్నాం మనం. సో ఇక్కడ జైగాంట్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్ట్రక్చర్ని ఇంట్రాఫేజ్ లోపల కూడా ఇంటర్ఫేజ్ లోపల కూడా వీటి యొక్క స్ట్రక్చర్ క్లియర్గా మైక్రోస్కోప్ కింద అవపడుతుంది, బికాస్ దే ఆర్ లుకింగ్ వెరీ లార్జ్ ఇన్ సైజ్. సో దట్ వాజ్ ఆ క్యారెక్టర్ ఉండడం వల్ల దీస్ కాల్డ్ యాజ్ వీటిని అన్నిటిని కూడా జనరల్గా వీటిని అన్నిటిని కూడా మనం ఏమన్నా జాయింట్ క్రోమోజోమ్స్ అని చెప్పుకున్నాం. సో దట్ ఈస్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కషన్ చేసుకున్నాం, వాట్ ఈజ్ హౌ ఈ జాయింట్ క్రోమోజోమ్స్ అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్ చేసుకున్నాం. దెన్ తర్వాతకి క్రోమోనిమాటా ద మెయిన్ స్టాండ్స్ ఆఫ్ జైగో రిపీటెడ్గా డివిజన్ చెందడం, ద క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నదో అంటే క్రోమోజోమ్లో ఉండేటువంటి క్రోమోమియర్స్ ఏవైతే ఉన్నాయో రిపీటర్ క్రోమోజోమ్స్ రిపీటెడ్గా డివిజన్ చెందడం వల్ల ఎక్కువ మొత్తంలో క్రోమోజోమ్స్ ఫామ్ అయిపోయి ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర క్లస్టర్ లాగా ఒక గ్రూప్ లాగా క్లస్టర్ లాగా మనకు అవపడతాయి. సో ఆ డివైడ్ అయినటువంటి క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక దగ్గరగా ఒక పఫ్ లాగా దీస్ టైప్ ఆఫ్ డివిజన్ ఈజ్ కాల్డ్ ఎండోమైటోసిస్. ద డివిజన్ వీ కాల్ దెమ్ యాజ్, ఈ డివిజన్ని మనం ఏమంటాం ఎండోమైటాటిక్స్ డివిజన్ అని చెప్పుకుంటాం. ఈ ఎండోమైటాసిస్ డివిజన్ జరగడం వల్ల ఇక్కడ మనకు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎండోమైటాటిక్స్ డివిజన్ జరగడం వల్ల ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ ఎండోమైటాటిక్స్ డివిజన్ జరగడం వల్ల ది స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ది అన్నోన్ రీజన్ ఏదైతే సెంట్రిక్ రీజన్ అండ్ క్రోమోజోమ్స్ ఏదైతే రిపీటెడ్గా వెరీ వెల్గా జరగడం వల్ల క్రోమోజోమ్ మాస్ అంతా కూడా క్రోమో సెంటర్స్ ఫామ్ అవుతాయి. ద పాలిటిన్ క్రోమోజోమ్స్ కంటైన్ 2 types ఆఫ్ బాండ్. వన్ ఈజ్ డార్క్ బాండ్. ఆ డార్క్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కంటైన్స్ మోర్ అమౌంట్ ఆఫ్ DNA అండ్ ఇంటర్నల్ బాండ్ విచ్ ఈజ్ కంటైనింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ RNA. Okay, the chromosomes contain 2 types of bond. One is dark bonds అనుకున్నాం which contains more amount of DNA and interbond. ఆ డార్క్ బాండ్ తర్వాత ఒక లైట్ బాండ్, తర్వాత ఒక డార్క్ బాండ్, ఒక లైట్ బాండ్. ఆ విధంగా దాంట్లో మనం ఈ స్ట్రక్చర్ లోపల కూడా యూ కెన్ సీ ఒక లైట్ బాండ్ ఒక డార్క్ బాండ్ అనేటువంటి స్ట్రక్చర్ ఉన్నది. ఆ డార్క్గా ఉండేటువంటి బాండ్ని మనం డార్క్ బాండ్ అంటున్నాం. ఆ డార్క్ బాండ్ లోపల DNA ఎక్కువగా ఉంది. అండ్ వేర్ యాజ్ ఇంటర్ బాండ్ ఏవైతే ఉన్నాయో వైట్ కలర్లో ఉన్నది వాటి లోపల RNA ఎక్కువ ఉన్నది. ద బాండ్స్ ఆఫ్ ద పాలిటిన్ క్రోమోజోమ్స్ బిగేన్స్ ఎన్లార్జ్ టైమ్స్ ఆఫ్ డార్క్గా ఉండేటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్లార్జ్ చేయబడి ఎక్కువ టైంగా సర్టెన్ టైం లోపల దే విల్ బీ స్వెల్ అవుతాయి. ఈ డార్క్ బాండ్స్ అన్నీ కూడా ఏమైతేనే ఇట్ విల్ బీ స్వెల్ అయిపోయి అక్కడ ఒక పఫ్ లాంటి స్ట్రక్చర్ లైక్ సపోజ్ మనం ఇక్కడ డ్రా లోపల ఇది డార్క్ బాండ్ అనుకున్నాం, ఇదేమో లైట్ బాండ్, మళ్ళీ ఇక్కడ ఒక డార్క్ బాండ్, ఇక్కడ ఒక డార్క్ బాండ్ ఉంది. ఈ ఏరియా ఏమవుతుందంటే ఇట్లా ఉబ్బి ఒక పఫ్ లాగా మారుతుంది. ద పఫ్ రీజియన్ ఏదైతే ఉంటుందో ద క్రోమోనిమాటా అన్కాయిల్డ్ ఓపెన్స్ అండ్ మెనీ లూప్స్. ద పఫింగ్ ఈజ్ కాజ్డ్ బై ద అన్కాయిలింగ్ ఆఫ్ ఇండివిజువల్ క్రోమోజోమ్స్ బాండ్స్. These puffs indicated the site of active genes of mRNA synthesis takes place. Chromonemata of puff given to the many serials of loops and laterally these loops are appearing rings గా అవపడతాయి. ద రింగ్స్ని మనం ఇక్కడ ఏమంటామంటే దట్ రింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బాల్బానీ రింగ్స్. దోడ్ రింగ్స్ ఆర్ లుకింగ్ లైక్ ద బాల్బానీ రింగ్స్. సో బాల్బానీ రింగ్స్ దీన్ని నేమ్ డిస్కవర్ చేయడం జరిగింది కాబట్టి దీనికి ఇక్కడ మనం బాల్బానీ రింగ్స్ అని అతని గౌరవార్థం బాల్బానీ రింగ్స్ అని పేరు పెట్టుకున్నాం. దే ఆర్ ఫార్మ్డ్. ఆ బాల్బానీ రింగ్స్ లోపల కనుక చూసినట్లయితే DNA ఉంటుంది, RNA ఉంటుంది అండ్ ఫ్యూ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యూ అమౌంట్ లోపల ప్రోటీన్. ద పాలిటిన్ క్రోమోజోమ్స్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ ద లార్వేలో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఆఫ్టర్ ఇట్ విల్ బి డెవలప్డ్, ఎప్పుడైతే అడల్ట్గా మారుతుందో ద క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా లార్వే తర్వాత అడల్ట్గా మారినప్పుడు ఆ క్రోమోజోమ్స్ అన్నీ కూడా వెరీ షార్ప్లీ ఫార్మేషన్ కావడం కోసం అని మెనీ రిపీటెడ్ సెల్స్ అంతా కూడా ఇక్కడ బాగా డెవలప్ చేసుకునేటువంటి స్ట్రక్చర్ని ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్లీ దిస్ వాజ్ మెనీ కాపీస్ ఆర్ జీన్స్ విల్ బీ లోడెడ్ ఆర్ మెనీ కాపీస్ ఆఫ్ జీన్స్ని ఇక్కడ తయారు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఈ ఏరియా లోపల ఉంటుంది. సో యూ కెన్ సీ
ఇది ఒక బాల్బానీ రింగ్కి సంబంధించి అండ్ జాయింట్ క్రోమోజోమ్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ని మనం కనుక చూసినట్లయితే దాంట్లో ఉండేటువంటి స్ట్రక్చర్ లోపల యూ కెన్ సీ హౌ మచ్ లాంగర్ అండ్ ఒక క్రోమాటిడ్ బాగు కాకుండా నెంబర్ ఆఫ్ క్రోమాటిడ్ 1 2 3 4 5 6 in more than 7-8 chromatid fibers and very long amount lopala dark band and light band dark band having puffs lopala mRNA RNA total process చేయబడ్డటువంటి స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి సో దీస్ కాల్డ్ యాజ్ మనం వీటిని బాల్బానీ రింగ్స్ అని చెప్పుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ హౌ ఇట్స్ పఫ్స్, ఎక్కడైతే ఆ డార్క్ బాండ్ ఉండేటువంటి ఏరియా లోపల దీస్ పఫ్స్గా మారిపోతున్నాయి. ఆ పఫ్స్గా మారినటువంటి రీజన్ని మనం క్లియర్గా చూడవచ్చు. దీస్ ఆర్ ద, ఇది పఫ్స్ అని చెప్పుకుంటున్నాం. దీస్ ఆర్ ద పఫ్స్ అని చెప్పుకున్నాం. యూ కెన్ సీ నోబ్ పఫ్ అండ్ అన్పఫ్డ్ రిపీటెడ్ ఏరియా బాండ్స్ అండ్ ఇంటర్ బాండ్స్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా పఫ్స్, ఆ బాండ్స్ గురించి క్లియర్గా మనం, అండ్ సో దిట్ ఈస్ కాల్డ్ యాజ్ పఫ్ రీజియన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ తర్వాత కైండ్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే కింద ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఇది పాలిటిన్ క్రోమోజోమ్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ లోపల కనుక చూసినట్లయితే అనదర్ వన్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ గురించి మనం డిస్కషన్ చేయాలి. What are lamp brush chromosomes? Lamp brush chromosomes were discovered by Ruckert. Who is that? Ruckert అనేటువంటి శాస్త్రవేత్త. Okay, one second. Ruckert అనేటువంటి scientist was discovered in the year 1892 year. They are present in oocytes of ekkada, they are present in the oocytes of amphibians and some insects lopala ganaka chusinallaithe Ruckert then chesanu. Then they are extremely larger, avi etla unnai, extremely larger, chana peddaga unnai, and they are సింఫనైజ్డ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్, అన్నీ కూడా హోమోలాగస్ క్రోమోజోమ్స్ అన్నీ ఇక్కడ మనం స్ట్రక్చర్స్లో చూడొచ్చు. దెన్ అవన్నీ కూడా ద స్టేజెస్ ఆఫ్ ప్రోఫేజ్ 1 మియాసిస్లో జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగింది? మియాసిస్, ప్రోఫేజ్ 1 మియాసిస్లో జరిగింది. ది మెజర్మెంట్ వాజ్ కనుక చూసినట్లయితే 1500 నుంచి 2000 మిల్లీ మైక్రాన్స్ లెంత్ను కలిగి ఉండేటువంటి ఏరియాస్ని మనం ఇక్కడ చూడొచ్చు. దెన్ ల్యాంప్ బేస్ క్రోమోజోమ్స్ కంటైన్స్ ఏ యాక్సిస్ విచ్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ లూప్ అండ్ ఎక్స్టెండెడ్ ఆపోజిట్ డైరెక్షన్ విచ్ గివ్స్ టు అపియర్స్ ద ల్యాంప్ బ్రష్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మైక్రోస్కోప్లో ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంది అండ్ నార్మల్గా ఉండేటువంటి స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ఒక ల్యాంపర్ను కడిగేటువంటి బ్రష్ ఏదైతే ఉంటుందో, ఆయన టెస్ట్ ట్యూబుల్ని కడగడానికి యూజ్ చేసేటువంటి బ్రషెస్ ఏదైతే ఉంటుందో ఆ బ్రష్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ని కలిగి ఉన్నది కాబట్టి దీన్ని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అన్నాం. ఈచ్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ కంటైన్స్ ద మెయిన్లీ యాక్సిస్ లాటరల్ లూప్స్. దానికి ఏమున్నాయి? మెయిన్ ఒక అక్షం ఉంది, యూ కెన్ సీ మెయిన్ అక్షం ఉంది, దానికి లాటరల్గా ఏమున్నాయి? లూప్స్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్ ఉన్నాయి. లాటరల్గా లూప్ లాగా ఒక ఈక లాగా ఉండేటువంటి స్ట్రక్చర్, లాటరల్ లూప్స్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. అండ్ ద మెయిన్ యాక్సిస్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫౌండ్ ఈజ్ 4 క్రోమోనిమాట్స్. దాని మెయిన్ యాక్సిస్ సిరీస్ ఆఫ్ థిక్కింగ్నెస్ అండ్ కాల్డ్ ఈజ్ క్రోమోమియర్స్. ఈచ్ క్రోమోమియర్ ఈజ్ ఏ lateral loop in each arises. Each loop has been axial fiber. The axial fiber continues to chromonemata and mainly rich amount of DNA. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ద రిచ్ అమౌంట్ ఆఫ్. ఇప్పుడు పాలిటిన్ క్రోమోజోమ్స్ అయినా బాల్బానీ రింగ్స్ని పాలిటిన్ క్రోమోజోమ్స్, ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ ఎస్పెషల్లీ ఏ సెల్స్ లోపల ఏర్పడుతున్నాయి అంటే ద డెవలప్మెంట్లో ఉండేటువంటి oocyte సెల్స్ లోపల, లార్వేస్ లోపల ఉండేటువంటి సెల్స్ లోపల జరుగుతుంది. అంటే దట్ టైం లోపల మోర్ అమౌంట్ ఆఫ్ DNA RNA ప్రాసెస్ చేయబడి ఆఫ్టర్ అడల్ట్ స్టేజ్కి పోయినప్పుడు ఈజీగా తొందరగా డెవలప్ కావడం కోసం ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సి. సో తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే యూ కెన్ సీ ద ఇమేజ్ ద గ్రాస్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ యాజ్ పార్ట్. యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఎట్లా ఉంది.
ద స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే లూప్స్కి ఎట్లా డివైడ్ చేయబడింది. ద ఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ హ్యాస్ పార్ట్ యూ కెన్ సీ ఒక యాక్సిస్ ఉంది, యాక్సిస్కి ఒక సైడ్ ఉంది, ఇంకొక సైడ్ బ్రషెస్ లాగా ఉండేటువంటి స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్ లోపల కనుక చూసినట్లయితే ఇక్కడ మనం రిథమిక్గా ఆర్ఎన్ఏస్ అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మొత్తం కూడా జిగ్జాగ్గా టోటల్గా ఫ్రేమ్ చేసినటువంటి స్ట్రక్చర్స్. అంటే ఇది ఒక ల్యాంప్ బ్రష్ లాగా ఉండేది కాబట్టి దీన్ని ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ అని చెప్పడం జరిగింది. సో ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే అనదర్ టాపిక్ ఏదైతే ఉంటుందో దట్ లాస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్స్ యొక్క విధులు ఏంటిది, అసలు క్రోమోజోమ్కి ఉండేటువంటి మెయిన్గా ఉండేటువంటి విధులు ఏంటిది అనేటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా చేస్తాం. ద రోల్ ఆఫ్ క్రోమోజోమ్స్, బేసిక్ రోల్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ hereditary was suggested by independently hereditary character. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే వంశపారంపరంగా క్యారెక్టర్స్ని ఒక తరం నుంచి ఇంకొక తరంలోకి జనరేట్ అంటే పాస్ చేయడం లోపల ఈ ఆర్ యూజ్ఫుల్ అవుతాయి. దెన్ తర్వాత కనుక చూసినట్లయితే ఈ హెరిడిటరీ అండ్ సజెస్టెడ్ ఇండిపెండెంట్లీ యాక్ట్ చేస్తాయని. హెరిడిటరీ వంశపారంగా ఉంటాయి అండ్ వాటి యొక్క క్యారెక్టర్స్ని ఇండివిజువల్గా అవి ఎక్స్ప్రెస్ చేస్తాయని మనకు సట్టన్ అండ్ బొవేరీ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, హూ ఇస్ దట్ సైంటిస్ట్ నేమ్ సట్టన్ అండ్ బొవేరీ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇన్ ద ఇయర్ 1902 లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద ఫస్ట్ వన్ కనుక చూసినట్లయితే ఇట్ వాజ్ యూజువల్లీ యాక్సెప్టెడ్ ద డిఎన్ఏ ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్. ఇంకా అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్లో నెంబర్ ఆఫ్ థియరీస్ ఉండే, ఒక 4-5 ఎక్స్పెరిమెంట్స్ ఉండే. ఆ ఎక్స్పెరిమెంట్స్ ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంటు, హెర్షేస్ చేజ్ ఎక్స్పెరిమెంటు, తర్వాత డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ లోపల ప్రోటీనా, ఆర్ఎన్ఏనా, డిఎన్ఏనా, జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి ఫైండ్ అవుట్స్ ఫస్ట్లో ఉండేది. దెన్ ఎప్పుడైతే డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేటువంటి విషయం క్లియర్ కట్ అయిందో, ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ డిఎన్ఏ, దట్ ఈజ్ యూకారియోటిక్ సెల్స్లో ఆల్మోస్ట్ ద డిఎన్ఏ ఈజ్ ప్రజెంట్. thus the most of the important function of chromosomes is provided genetic information, various cellular function for essential growth and survival, development, reproduction of organisms. The basic material of DNA, it contain బేసిక్ జెనెటిక్ మెటీరియల్ యొక్క ఇన్ఫర్మేషన్, వేరియస్ సెల్యులార్ ఫంక్షన్, అనేక రకాలైనటువంటి సెల్యులార్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఎన్ ఎసెన్షియల్ ఫర్ వాట్ ఆర్ దట్ గ్రోత్, సర్వైవల్, డెవలప్మెంట్, రిప్రొడక్షన్ అండ్ అదర్ ఆర్. దీస్ ఆర్ ద 4 మెటబాలిక్ యాక్టివిటీస్, 1, 2, 3 and 4 మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ వెరీ యూజ్ఫుల్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ కనుక చూసినట్లయితే ద ప్రాపర్టీ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ష్యూర్ దట్ డిఎన్ఏ ఇస్ జెనెటిక్ మెటీరియల్. ద న్యూక్లియస్ ఏదైతే సెల్ డివిజన్ జరిగినప్పుడు సెంట్రోమియర్స్ స్ప్లిట్ కావడం, దాని ద్వారా క్రోమోజోమ్స్ ద్వారా ఏమవుతుంది అంటే జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి 2 కణాల లోపలికి ఈజీగా సెపరేట్ చేయబడేటువంటి నేచర్ని కలిగి ఉంటుంది. దట్ వాజ్ అనదర్ మెటీరియల్. మనం ఇక్కడ క్లియర్గా ద మూమెంట్ ఏదైతే సెల్ డివిజన్ జరగడం, తర్వాత స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ కావడం, ఆ క్రోమోమియర్స్ ఏవైతే ఉన్నాయో సెపరేట్ కావడం, రెండిటి లోపలికి ఈక్వల్గా క్రోమోజోమ్స్ స్ప్లిట్ కావడం, సగం క్రోమోజోమ్స్ ఒక కణం లోపలికి, సగం క్రోమోజోమ్స్ ఇంకొక కణం లోపలికి స్ప్లిట్ అవుతూ ఇట్ విల్ బి ఆ స్ప్లిట్ అయినటువంటి క్రోమోజోమ్స్ చుట్టూ ఇదొక కణంగా, ఇదొక కణం రైట్ సైడ్, ఒక లెఫ్ట్ సైడ్, ఒక కణం నుంచి వెళ్ళి మైటాటిక్ డివిజన్ ద్వారా 2 cells ఫార్మేషన్ జరిగినాయి. దట్ వాజ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం. దెన్ థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల కనుక చూసినట్లయితే ద జీన్ యాక్షన్ ఇన్ ద యూకారియోట్స్, ఇట్ బిలీవ్డ్ ద రెగ్యులేట్ ద హిస్టోన్ ప్రోటీన్స్ అండ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అసోసియేటెడ్ విత్ ద క్రోమోజోమ్. జీన్ యాక్షన్, ఇక్కడ జీన్ యాక్షన్ చేయబడి హిస్టోన్ ప్రోటీన్స్ని, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ని, అదర్ క్రోమోజోమ్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేయడం లోపల ఇట్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా మనం ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్, జాయింట్ క్రోమోజోమ్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. క్రోమోజోమ్ యొక్క షేప్స్ని ఎట్లా డిస్టింగ్ చేస్తాం, క్రోమోజోమ్స్ని ఎట్లా క్లాసిఫై చేసుకున్నాం అనేటువంటి పాయింట్. వాట్ ఈజ్ క్యారియోటైప్ అంటే ఏంటిది, క్యారియోటైప్లో ఎట్లా క్రోమోజోమ్స్ని అరేంజ్ చేస్తారు అనేటువంటి పాయింట్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. సో
ఈ టాపిక్ లోపల వీఆర్ డిస్కస్ జాయింట్ క్రోమోజోమ్స్లో 2 types ఆఫ్ జాయింట్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ పాలిటిన్ క్రోమోజోమ్స్, అనదర్ వన్ ఈజ్ ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్. ఈ పాలిటిన్ క్రోమోజోమ్స్, ల్యాంప్ బ్రష్ క్రోమోజోమ్స్ లోపల బేసిక్గా వాటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది, అవి లార్వేస్ లోపల ఉండేటువంటి సెల్స్ లోపల ఎందుకు ఫామ్ అయినటువంటి పాయింట్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈజ్ మైటోసిస్ అనేటువంటి పార్ట్ గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.